ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. రామాయణాన్ని మొదలు పెట్టుకుని ఇవాళ నుంచి కథ చెప్పుకోబోతున్నాం. అయితే వాల్మీకి రామాయణాన్ని పారాయణ గ్రంథంగా చేసే వ్యవహారం కూడా ఉంది. మన దేశంలో చేస్తారు పారాయణ. ఇది కథ కదండి, అది కూడా ఎవరితో కథ. దీన్ని ఎందుకు ఇలా పారాయణ గ్రంథంగా చేయాలి? భారతాన్ని పారాయణ గ్రంథంగా చేయరు, రామాయణాన్ని ఎందుకు పారాయణ గ్రంథంగా చేస్తారు, ఎందుకు పారాయణ చేస్తారండి అని చాలా మందికి ప్రశ్న ఉంటుందండి. నా చిన్నప్పుడు నాకు కూడా అలాగే ఉంటాయి. తాత రామాయణం రాస్తున్నారు, భారతం కూడా రాస్తారేమో అలా అనిపించేది అనమాట. భారత కథ చాలా అట్రాక్టివ్గా తోచేది. చాలామందికి భారతంలో పాత్రలు చాలా ఉన్నాయని, రామాయణంలో పాత్రలు తక్కువ, అంటే ప్రథమ భాగంలో ఏవో కొన్ని ఉంటాయనుకోండి, అంత చాలా ఎక్కువ లేవని. ఒక్క ఆయన కథే కదా, రాముల వారి కథ ఒకటే కదా. భారతంలో అయితే బోళ్ళంతమంది ఉన్నారు. కృష్ణుడు కథలు వస్తాయి, తర్వాత పాండవుల సంగతి వస్తుంది, ఎన్ని కథలో, యుద్ధం, దాని వర్ణన, అవన్నీ ఒక రోమాంచంగా ఉన్నట్టు భావన వస్తుంది. అయితే రామాయణం ఏంటంటే ఉత్తముడైన మానవుడు ఎలా జీవించాలో బోధించిన గ్రంథం. ఒక్క రామాయణంలో మాత్రమే ధర్మాన్ని పట్టుకున్నవాడు, ధర్మాన్ని ఆచరించినవాడు ఎలా గుర్తింపబడతాడు, ఎట్లా నిలబడగలుగుతాడో తెలియజేయబడింది. ఉత్తముడైన కుమారుడు, ఉత్తముడైన భర్త, ఉత్తముడైన సోదరుడు, పరమోత్కృష్టమైన చరిత్ర కలిగిన రాజు ఎలా ఉండాలో చూపించింది రామాయణం. ఆ ఒక్క రామాయణం చదివితేనే మనం ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో అర్థమవుతుంది. రామాయణ కాలం నాటి స్థితిగతులు ఈనాడు లేవు. ధర్మంలో మార్పు ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ ధర్మమే. ఎందుకంటే మన పుట్టుకలు మరణాలు మారలేదు కదా. జనన మరణాలు మారినాయా? మారలా. రామాయణం నాడు రాముడు మనలాగానే మాతృగర్భంలో జన్మించాడు. ఇప్పుడు కూడా మనం అంతే. రాముడు అవతారం సాలించాడు. ఇప్పుడు ప్రతి జీవుడు అవతారం సాలిస్తాడు. కావాలనో అనుకోకుండానో, తెలుసో తెలియకో, జరావ్యాధులు అవి తప్పనే ఏదో ఒక దానివల్ల ఇది జరుగుతూనే ఉంటుంది. అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏమిటంటే కాలం తేడా. ఆ యుగం నాటి పద్ధతులు వేరు, ఈ యుగంలో మన పద్ధతులు వేరు. కానీ ఇవి మాత్రం ప్రకృతి ధర్మం ఎప్పుడూ ఒకటే ఉంది. కాబట్టి ధర్మాన్ని పట్టుకోవటం, దాన్ని ఆచరించటం, దాని మీదే దృష్టి పెట్టుకుని ఈ పారాయణ గ్రంథంగా చెప్పబడింది. అయితే ఇందులో సుందరకాండ ఉత్తమ పారాయణం అని, అంటే సుందరకాండ పారాయణ చేస్తే ధైర్యం వస్తుంది, రకరకాలు ఎన్నో ఉన్నాయండి. ఎన్ని విషయాల్లో చెప్పబడ్డాయి. ఆ రకమైన ఆసక్తి ఉన్నవాళ్ళు చక్కగా పారాయణ చేసుకోవచ్చు. మూలం వాల్మీకి రామాయణం, సంస్కృతం అర్థమైన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు కింద అర్థం ఉన్న పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవచ్చు. శ్లోకం చదువుకుని అర్థం చదువుకుంటే అప్పుడు మనకి ఏం చెప్తున్నారు మహర్షి అనేది అర్థమవుతుంది. బాలకాండని పారాయణ చేస్తాం, అలా చేయొచ్చు. తర్వాత పట్టాభిషేక సర్గని పారాయణ చేస్తాం, అలా కూడా చేయొచ్చు. మనం రోజు చదువుకునే ఆదిత్య హృదయం, మాఘమాసం అంతా చదువుకోవాలి అని చెప్పబడిన ఆదిత్య హృదయం శ్రీమద్ రామాయణ అంతర్గతమే. యుద్ధకాండలో అగస్త్య మహర్షి చేత శ్రీరాముల వారికి బోధింపబడింది. ఇట్లా ఎన్నో ఇప్పుడు మనం చెప్పుకునే ఎన్నో మంచి మంచి వాక్యాలు, అవన్నీ కూడా ఇందులోనే రామాయణంలోంచి వచ్చినాయి. పారాయణ గ్రంథంగా పరమోత్కృష్టమైన గ్రంథం శ్రీమద్ రామాయణం. పారాయణ చేయదలుచుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. సంస్కృతంలో రాకపోతే తెలుగులో చక్కటి లిపి ఉన్న పుస్తకాలు తెచ్చుకుని రామాయణాన్ని చదువుకోవచ్చు. ఎలా చదివినా సరే రోజు కొన్ని వాక్యాలైనా రామాయణాన్ని చదవాలని, అట్లా చదివిన వాళ్ళ బుద్ధి సరి అయిన మార్గాన్ని తీసుకుంటుందని చెప్తారు. అయితే రామాయణం మీద ఇంకొక 2 వాక్యాలు వాల్మీకి మహర్షి గురించి చెప్పుకొని అప్పుడు మెల్లిగా కథాప్రవేశం చేసేద్దామండి. అయితే ఇది చూడండి, బ్రహ్మదేవుని అనుగ్రహం వల్లే ఈ రామాయణం రాయబడింది. వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడి అనుగ్రహం లభించింది. అందుచేతే ఈయన 24,000 శ్లోకాలు, 100 ఉపాఖ్యానాలు, అంటే 100 చిన్న కథలు, కథకి సంబంధించినవి కానివన్నమాట ఉపాఖ్యానము. అక్కడి నుంచి 500 సర్గలు 6 కాండాలుగా విభజించబడి రామాయణం ఒక మహాకావ్యంగా రూపొందించబడింది. ఇందులో ఒక్కొక్క సర్గని తీసుకుని చదువుకునే వాళ్ళకున్న రోజు ఒక సర్గ చదవాలి. ఓ సర్గ చిన్నది, ఓ సర్గ పెద్దది కూడా ఉంటుంది, సందర్భాన్ని బట్టి. అలా కూడా చదువుకోవచ్చు. దీనికి నియమం ఉందా, అది ఉందా, ఇది ఉందా, అలా చేయాలా, ఇలా చేయాలా, ఎట్లా చేసినా తప్పులేదు. నియమంతో చేసుకోగలిగిన వాళ్ళు మహత్తరమైన సంగతి చేయగలిగితే. నియమ ఆ రకంగా చేయకపోతే రోజు ఒక్క శ్లోకం 2 శ్లోకాలైనా చదవాలని పెట్టుకున్నా కూడా
ఇది అందులోకి వెళ్ళడం. ఇప్పుడు ఏంటంటే ఒక మంచి విషయం మనం రోజు చూస్తున్నాం అనుకోండి, ఒక ఆకుపచ్చటి చెట్టు ప్రతిరోజు చూస్తున్నాం అనుకోండి, దాంట్లో నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనలోకి. ఆ పాజిటివిటీ కోసమే రామాయణాన్ని మనం చదువుకోవాలి. మన బుద్ధి పరిపరి విధాలుగా పోకుండా ఉండడానికే రామాయణాన్ని తెలుసుకోవాలి. చూద్దాం ఏం చెప్తున్నారు. మొట్టమొదటండి, మా చిన్నప్పుడు 6th 7th క్లాసుల్లో ఉంది సంక్షేప రామాయణం అని ఉండేది మాకు కోర్సు, ఒక పుస్తకం. ఏమిటది స్టార్ట్ చేస్తారనమాట. రామాయణం ఎలా చెప్పబడింది, సంక్షేప రామాయణం అంటే పూర్తి రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి బోధించారు, కథ చెప్పారనమాట. దానికి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకేర్ముని పుంగవం, ఇలాంటి శ్లోకం ఎంత బాగుంటుందో. అలాగే మొదలుపెట్టి 40-60 శ్లోకాలు అవన్నీ చిన్నప్పుడు నోటికొచ్చు. ఇప్పుడు కూడా చాలా శ్లోకాలు నోటికొచ్చు, నాకు జ్ఞాపకం ఉన్నాయి. మా క్లాస్మేట్లందరికీ కూడా వచ్చి ఉంటాయి. లేదా ఓరియంటల్ స్కూల్లో చదివిన అదృష్టవంతులందరికీ సంక్షేప రామాయణం ఎంతో కొంత కొన్ని శ్లోకాలు బాగా అట్రాక్ట్ చేస్తాయి. అవి కూడా జ్ఞాపకం ఉండుండొచ్చండి. కథలోకి వెళ్దాం మనం. ఇది తపోధనుడు అంటే వేదాధ్యయనం మీద ఆసక్తి కలిగినటువంటి చాలా వాంగ్మయవేత్తల్లో శ్రేష్ఠుడైన నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట. ఈయన ఎక్కడున్నారని చెప్పుకున్నాం మనం, తమసా నదీ తీరంలో కుశస్థలి అక్కడ ఉన్నారు. తమసా నదీ తీరం, తమసా అక్కడ ఉన్న నది. అయితే ఈ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి ఒకసారి వచ్చారు. వస్తే వాల్మీకి మహర్షి అడిగారట నారదుడిని. ఏమని అడిగారు, ఒక ప్రశ్న. మామూలుగా మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనకు తెలియని విషయం అడుగుతాం. ఆ రోజుల్లో ఎలాంటి వినయం ఉండేదంటే, తమకి కావలసిన విషయాన్ని ఎవరైనా మహానుభావులు వస్తే వాళ్ళ దగ్గర ప్రశ్నించి తెలుసుకోవటం. పరిపప్రచ్ఛ అంటారు మహర్షి. చక్కగా అడిగారు, శ్రద్ధగా బాగా అడిగి తెలుసుకున్నారు. ఏమడిగారు, లోకంలో సద్గుణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు, పరాక్రమవంతుడు, సత్యవ్రతుడు, ధర్మజ్ఞుడు, దృఢ సంకల్పుడు, ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి, శ్రద్ధగా వింటే తెలుస్తుంది. సదాచార సంపన్నుడు, సర్వభూతాల పట్ల సమభావం కలిగినవాడు, అక్కడి నుంచి మహావిద్వాంసుడు, ఆదర్శప్రాయమైనటువంటి నడవడిక కలిగినవాడు, ధైర్యవంతుడు, ప్రకాశవంతుడు, రాగద్వేషాలకి అతీతుడైనవాడు, సౌందర్యవంతుడు, కోపము లేనివాడు, దేవతలు కూడా ఎదిరించలేని పరాక్రమం కలిగినవాడు, అసూయ లేనివాడు, కామక్రోధ లోభమో మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గాన్ని జయించినవాడు. ఎవరైనా ఈ లోకంలో ఇప్పుడు ఉన్నారా అని అంటే ఇలాంటి వాళ్ళు ఇంతకు ముందు ఉన్నారు, బహుశా కృతయుగంలో. ఇది త్రేతాయుగం నాటి సంగతి కదా. అలాంటి వాళ్ళు, ఇన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కళ్యాణ గుణాలు ఎన్ని చెప్పారో చూడండి. అరిషడ్వర్గాన్ని జయించటము అంటే మామూలు సంగతి కాదు, చాలా కష్టసాధ్యమైన సంగతి. వీటితో పాటు వాళ్ళకి అన్నీ ఉండాలి, పరాక్రమము శౌర్యము కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో అని అడిగేసరికల్లా, అయితే నీకు తెలిసి ఉంటుంది నీకు, ఎందుకంటే నువ్వు త్రిలోక సంచారివి, మీరు త్రిలోక సంచారి, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో అలాంటి కళ్యాణ గుణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగేసరికల్లా నారద మహర్షి చెప్పారు, ఇవన్నీ కళ్యాణ గుణాలు కలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు, శ్రీమన్నారాయణుడు, విష్ణుమూర్తి. అయితే ఆ విష్ణుమూర్తి ఇలాంటి అన్ని గుణాలతోటి సద్గుణ సమన్వితుడుగా ఇప్పుడు మానవ లోకంలో జన్మించి ఉన్నాడు, ఈ కాలంలోనే ఉన్నాడు. అతను ఎవరంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి శ్రీరాముడనే పేరుతోటి ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అని చెప్పారు. శ్రీమన్నారాయణుడే రాముడుగా జన్మించాడని, వాల్మీకి మహర్షి అడిగినటువంటి అన్ని కళ్యాణ గుణాలు ఈ రాముడిలోనే ఉన్నాయని చెప్పారనమాట. చెప్పి నువ్వు నీకు ఈ కథ వివరంగా చెప్తానన్నారు. చెప్తానని ఏం చెప్పారంటే, ఈ రాముడి పేరు అసలు రామ అనగానే శ్రీరాముడు అంటే రమింపచేయవాడు, సంతోషపెట్టేవాడు. రామ శబ్దం వింటేనే సంతోషం కలుగుతుంది, ప్రపంచాన్ని సంతోషపెట్టేవాడు కాబట్టి ఆయన్ని రాముడు అన్నారు. ఈయన మామూలు వాడు కాదు నాయన అని చెప్తూ ఆయన కథ చెప్తాను నీకు అని ఏం చెప్పారట. పూర్వం ఇక్ష్వాకు మహర్షి, ఇక్ష్వాకు అనే రాజుగారు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఎప్పుడూ నారాయణ ధ్యాసలోనే ఉండేవారట. శ్రీరంగనాథుల్లో లీనమైపోయాడట ఆయన. అయితే ఆయన వంశీయులంతా కూడా తమ ఆరాధ్య దైవంగా శ్రీమన్నారాయణ్ణే పెట్టుకున్నారు. వాళ్ళ ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణుడే. ఆ సంతోషంతో ఆ వంశంలోనే విష్ణుమూర్తి జన్మించాడు. ఇలా చెప్పబడిందండి రామాయణంలో, మన సొంత వాక్యాలు కావు. అయితే శ్రీరాముడు సర్వశాస్త్ర పారంగతుడు,
ఆయనకి రాని విషయం లేదు. అతని బాహువులు మిక్కిలి బలిష్టమై పొడవుగా మోకాళ్ళ దాకా ఉంటాయి. ఆజానుబాహు అని పదం వింటుంటాం మనం. ఆజానుబాహు అంటే సాధారణంగా మనం ఎత్తుగా ఉండేవాడు, భారీగా ఉండేవాడు అని అర్థం చెప్తాం కదా. చేతి వేళ్ళు మోకాలి దాకా ఉండేవాడు, అంటే పొడవాటి చేతులు ఉన్నవాడు అనమాట. అలా ఉంటాడని, కంఠం శంఖంలా ఉంటుంది, ఉన్నతమైన చెక్కిళ్ళు కలిగినవాడు, చక్కగా ఉంటాడనమాట. ఇవి ఉత్తమ సాముద్రిక లక్షణాలుగా, అంటే శరీర అవయవాల పొందిక వల్ల ఉత్తమ సాముద్రిక లక్షణాలు అని చెప్తారు. సాముద్రికము అంటే మనకు అదొక శాస్త్రం. ఈ సాముద్రిక శాస్త్రంలో ఈ అవయవాల పొందిక ఇలా ఉండాలి, ఇలా ఉన్నవాడికి ఇది లభిస్తుంది అని చెప్పబడింది. అయితే ఈయన ఏంటంటే విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు. ఆయన్ని చూస్తేనే మనకు ఒక సంతోషం కలుగుతుందట. కామక్రోధాది అరిషడ్వర్గాలు నాశనం అయిపోతాయి. ఆయన చూస్తే అంత ప్రశాంతత వస్తుందన్నమాట. కేవలము లోక కళ్యాణం కోసమే అవతరించాడు. పెద్ద ధనస్సుని ధరించేవాడు. ఈ ఇంత పొడుగ్గా ఉన్నటువంటి ఆకారం కలిగిన వాళ్ళని సార్వభౌమ లక్షణాలు అంటారు. వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించగలిగిన గొప్ప క్షమత కలిగి ఉంటారనమాట. అయితే ఈయన పొడుగు కాదు, పొట్టి కాదు. అవయవాల పొందిక చక్కగా సరి అయిన అమరికలో ఉంటుందట. ధర్మజ్ఞుడు, చాలా ధర్మం చక్కగా తెలిసినవాడు. ఎవరైనా శరణార్థులు వస్తే శరణన్న వాడిని రక్షిస్తాడు. ప్రజాహితమే పరమ లక్ష్యంగా కలిగినవాడు. నిజాయితీపరుడు. గురువుల ఎడల, పెద్దల పడల అత్యంత విధేయతతోటి వ్యవహరిస్తాడు. సర్వోత్తముడు. శత్రువుల్ని నాశనం చేసేవాడు. సర్వలోకాలని రక్షించేవాడు. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు. అంత ఉత్తమమైన గుణాలు కలిగినవాడు. రాముడికి సర్వధర్మాలు తెలియటమే కాదు, ఆయన దాన్ని ఆచరిస్తాడు కూడా. ధర్మం తెలియటం వేరు, ఆచరించటం వేరు. ఈయన దగ్గర ఆచరించే లక్షణం ఉందన్నమాట. ఈయన వేదాంగ రహస్యాలు తెలుసు. 4 వేదాలు, అవి కాకుండా వేదాంగాలైనటువంటి శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము, వాటిని కూడా 4 వేదాలు కదా, వేదాంగాలు, షడంగాలు అంటారు. ఈ 6 అంగాలని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. యుద్ధంలో అతను అతిరథుడు. అంటే తన ధనస్సుని, రథాన్ని, సారథిని, గుర్రాలని, ఛత్రాన్ని కూడా రక్షించుకోగలిగినటువంటి గొప్ప ధానుష్కుడు, గొప్ప అతిరథులు అని చెప్పి. అతిరథ మహారథులు వింటుంటాను చూడండి, అందులో అతిరథుడట శ్రీరాముడు. ఆశ్రిత రక్షకుడు. తన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని రక్షించే లక్షణం కలిగినవాడు. తర్వాత ఈయనకి పురాణము, న్యాయము, మీమాంస, సాంఖ్యము, తర్వాత వైశేషిక యోగం మొదలైన ధర్మశాస్త్రాలన్నీ తెలుసు. ఏకసంధాగ్రాహి, ఒకసారి చెబితే చాలు ఆయనకి. తర్వాత పైగా ఇది తెలుసుకున్న విషయాలు మర్చిపోడు. ఏకసంధాగ్రహం కొంతమంది చూడండి వినంగానే వచ్చేస్తుంది, కానీ కొన్నాళ్ళు గడిస్తే మర్చిపోతారు. ఈయన అలా కాదు, ఒకసారి వింటే జ్ఞాపకం ఉంటుంది, అది ఎప్పటికీ మరవడట. ప్రజలంటే పంచప్రాణాలు. అలాగే అతని ప్రజలకి రాముడు అంటే ప్రాణమట. చక్కగా మాట్లాడతాడు, పూర్వభాషి. మొదట పలకరిస్తాడు, అవతల వాళ్ళు పలకరించేదాకా నేను రాజుని కదా అని ఆగడు. స్మితపూర్వ భాష అంటారు, నవ్వుతూ మాట్లాడతాడు ఆయన. అక్కడి నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే కంగారు పడ్డు, భయపడ్డు, కలత చెందడు. కార్యసాధనలో గొప్ప నేర్పు కలిగినవాడు. ఇది ఎలా అంటే, ప్రపంచంలో ప్రతి నది ఎలా సముద్రాన్ని చేరుతుందో సత్పురుషులందరికీ రాముడే గతి. ప్రతి సత్పురుషుడు రాముణ్ణి ఆశ్రయించాల్సిందే. అంత అత్యద్భుతమైన గుణాలు కలిగినవాడు, చాలా గొప్పవాడు. ఇంకా చాలా మంచి సంగతులు చెప్తున్నారండి. గాంభీర్యంలో సముద్రం వంటివాడు, ధైర్య సాహసాల్లో హిమోత్పర్వతంలాగా స్థిరమైనవాడు, భూదేవి అంత ఓర్పు కలిగినవాడు, చంద్రుని వలె చల్లనైనవాడు. ఇవన్నీ బాగున్నాయి చూడండి. చివరి చెప్తున్నారు, కోపం వస్తే కాలాగ్ని. కోపం వస్తే ఆయన్ని తట్టుకోలేరు ఎవరు. సంపదలలో కుబేరుడి కంటే అధికుడు. ధర్మరక్షణ యందు మూర్తి భవించిన ధర్మదేవత. పరాక్రమంలో భూలోకంలో అతని పరాక్రమానికి అతడే సాటి. అలాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పాడు. అయితే దశరథ మహారాజు సకల సద్గుణాభిరాముడైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. దశరథ మహారాజు కుమారుడని చెప్పుకున్నాం కదా. అయితే ఆ సమయానికి ఆయన భార్య, 3వ భార్య అయినటువంటి కైకేయి, ఆమె ఇంతకు ముందు అడిగిన 2 వరాలని జ్ఞాపకం చేసి రాముడికి పట్టాభిషేకం చేయటానికి ఒప్పుకోకపోతే రాముడు తన భార్య మరియు తన్ని ఎల్లప్పుడూ అనుసరించి ఉండేటువంటి తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి కైకేయీదేవి వరం ప్రకారము 14 సంవత్సరాలు దండకారణ్యంలో, అరణ్యంలో నివాసం చేయటానికి వెళ్ళిపోయాడు. ఈ రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఎంతోమంది పురజనులంతా కూడా ఆయన్ని గంగానది దాకా సాగనంపారు, వెళ్ళారనమాట వెనకాల. అయితే ఈయన ఏం చేశాడంటే, అక్కడ ఒక గుహుడనే బోయవాడి సహాయంతో గంగానదిని దాటి అరణ్యంలోకి ప్రవేశించాక భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నారు. సీతారామ లక్ష్మణులు 3 భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నారు.
ఆ తర్వాత ఆయన సలహా మేరకి చిత్రకూట పర్వతం దగ్గర ఒక ఆశ్రమాన్ని, పర్ణశాలని నిర్మించుకుని అక్కడ ఉండిపోయారట. చాలా కాలం చిత్రకూట పర్వతం దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత ఇంతలో ఏమైంది, శ్రీరాముడు అరణ్యాలకు వెళ్ళిన తర్వాత పుత్రశోకాన్ని, అంటే ఈ పుత్రుని వియోగాన్ని భరించలేనటువంటి దశరథ మహారాజు మరణించారు. మరణానంతరం వశిష్ఠాది మహర్షులంతా భరతుణ్ణి, నువ్వు రాజ్యం తీసుకో, ఎలాగో మీ అమ్మగారి వరం ప్రకారం నీకే రావాలి, ఆయన తర్వాత నువ్వే తమ్ముడివి కాబట్టి అంటే భరతుడు దానికి నిరాకరించాట. ఈయన ఏం చేశాడంటే, భరతుడు అన్న పట్ల ఉన్న భక్తిభావంతో అరణ్యాలకు వెళ్ళి అన్నని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఆయన రాలేదు. సమస్త ధర్మాలు తెలిసిన వాడివి, నువ్వు పెద్దవాడివి, నాన్నగారు లేరు కాబట్టి నువ్వు రమ్మంటే ఆయన ఒప్పుకోకుండా ఏం చేశారు, తమ్ముడి అభీష్టం తీర్చడం కోసం తన పాదుకల్ని తమ్ముడికి ఇచ్చి ఆయన మాత్రం అడవిలోనే ఉండిపోయాడు. ఆ పాదుకలను పెట్టుకొని అయినా నా ప్రతినిధిగా రాజపాలన చెయ్యి అని సెలవిచ్చారు. ఇది చాలా కష్టపెట్టుకున్నాడు భరతుడు. కానీ అన్నమాట కాదనలేక రామ పాదుకలనే పరమపదంగా భావించి ఏం చేశాడు, అయోధ్య నగరానికి సమీపంలో ఉన్నటువంటి నంది గ్రామంలో ఉండి రాజ్యపాలన చేయటం మొదలుపెట్టాడు. తర్వాత ఏం చెప్తున్నారు, భరతుడు తిరిగి వెళ్ళాక ఈ చిత్రకూటంలోనే ఉంటే ఎంతసేపు ఊర్లో నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారని భావించి రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయి దండకారణ్యానికి ప్రవేశించారు. అక్కడ ఒక విరాధుడు అనే ఒక రాక్షసుడిని చంపారట. ఈ విరాధుడు చంపిన తర్వాత అక్కడికి అగస్త్యాది మహర్షులందరినీ సంతోషపెట్టారు. ఈ రాక్షసుల బాధలు ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవి. కృతయుగం నాడు ఇలా లేదు. త్రేతాయుగంలోకి వచ్చేసరికల్లా రాక్షసులు తమ తాలూకు ప్రాబల్యం పెరిగేసరికల్లా, అంటే అప్పటి ఉన్న రాక్షస రాజుల వల్ల, బలశాలుడైన వరగర్వంతో ఉన్న రాక్షస రాజుల వల్ల రాక్షసులకి విపరీతమైన అహంకారం ఉండేది. వాళ్ళు యజ్ఞయాగాదులు చేయనిచ్చేవారు కాదు, హరిద్వేషులుగా ఉండేవాళ్ళు. ఋషులని వాళ్ళని చాలా హింసించేవాళ్ళు. అగస్త్యాది ఋషుల్ని చాలా బాధించేవారు. సప్తర్షులు కూడా వీళ్ళకి అందకుండా పారిపోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ అగస్త్య మహర్షి వాళ్ళందరినీ ఈయన రక్షించేసరికల్లా ఆయనకి ఒక కత్తి, ధనస్సు, ఎప్పటికీ తరగనటువంటి బాణాలని బహుకరించారట. ఈయన ఏం చేశాడంటే ఆయుధాలు చక్కటి తనకు కావాల్సిన ఆయుధాలు దొరికిన ఆయన సంతోషించి అక్కడి నుంచి బయలుదేరారు. ఈ దండకారణ్య ప్రాంతం అంతా కూడా రాక్షసులే ఎక్కడ చూసినా సరే. ఈయన ఏం చేశారు, ఇంతలో ఈ పరివారంతో నివసిస్తూ ఉండగా రావణాసురుడి పరివారం కూడా అక్కడ ఉండేదట. ఆ కాలంలో రావణుడు అనే పాత్రని ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. పరివారం ఉండేది. అయితే రావణాసురుడి చెల్లెలైనటువంటి శూర్పణఖ శ్రీరాముడిని చూసి వలచింది. ఆయన దగ్గరకు వచ్చేసరికల్లా ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముడు ఆమె నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. అన్నని విసిగిస్తున్న ఆమెని ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు అక్కడి నుంచి పారద్రోలేశాడు. అయితే కామరూపిణైనటువంటి శూర్పణఖ అక్కడ ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి ఖరదూషణులనే ఇద్దరు రాక్షసుల్ని ప్రేరేపించింది ఈయన మీదకి. వీళ్ళు నన్ను ఇట్లా చేశారు, ఇబ్బంది పెట్టారని. దాంతో ఈయన ఏం చేశాడు, ఈ ఖరదూషణాది రాక్షసులందరినీ కూడా రాముడు సంహరించాడట. ఈ సంహారం తర్వాత తన అనుచరుల మరణ వార్త విన్నటువంటి రావణాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది. రాముడిని సంహరించమని మారీచుడిని పంపించాడు. మారీచుడు చెప్పాడనమాట, రాముడు సామాన్య మానవుడు కాదు, మామూలు మనిషిగా అతన్ని భావించకూడదు. మహాబలశాలుడైన 14,000 మందిని ఖరదూషణాదులు, వాళ్ళు 14,000 మంది, వాళ్ళ సమూహం, వాళ్ళందరినీ సంహరించాడు ఒక్కడే. కాబట్టి అతనితో విరోధం పెట్టుకోవద్దు, మనకు అనవసరం, ఆ కొన్నాళ్ళు పోయాక అతని దారిని అతను వెళ్ళిపోతాడు అని చెప్పినా కూడా ఈ రావణాసురుడు వినలేదు. మృత్యువు సమీపించిన వాడు అలాగే ఇతరుల మాట వినడు. దాంతో ఇంకా రావణాసురుడికి సహాయం చేశాడు మారీచుడు. ఇద్దరు కలిసి రాముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. మారీచుని సహాయంతో రామలక్ష్మణుని ఇద్దరిని పర్ణశాల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయి రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. ఆమెను తీసుకెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి జటాయువు అనే ఒక పక్షి రావణుడితో పోరాడి సీతని రక్షించలేక మరణాసన్నంగా ఉండి రాముడు వచ్చేదాకా ప్రాణాలు నిలుపుకొని ఈమెని అపహరించబడింది, ఈమె ఫలానా వాడు తీసుకెళ్ళిపోయాడు అన్న మాట చెప్పి మరణించాడు. అయితే ఈ జటాయువుకి దహన సంస్కారాలు చేసి అక్కడి నుంచి బయలుదేరి సీతాదేవి కోసం వెతకడం మొదలుపెట్టారు. వీళ్ళున్నది దండకారణ్యంలో, ఇక్కడి నుంచి వెళ్ళాలి, అది ఎక్కడో వెతుక్కుంటూ వెళ్ళాలి. అంటే మనిషి ఫలానా అని తెలిసింది కానీ ఇంకా అంతకంటే ఏమీ తెలీదు, మార్గాన్ని వెతకాలి కదా. సరే, అక్కడి నుంచి ఇక వెళ్తుంటే ఒక వికృతాకారుడైన అంధుడైన ఒక రాక్షసుడిని చూశారు వీళ్ళు. ఈ అంధుడైన రాక్షసు అతన్ని చంపి అతన్ని కూడా దహన సంస్కారాలు చేశారట. అతను శాప విముక్తి పొంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ స్వర్గారోహణ చేస్తూ అతను శబరి ఆశ్రమానికి వెళ్ళు, ఆమె ఎంతో గొప్పదని రాముడికి చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు శబరి ఆశ్రమానికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇక్కడ దాకా ఈరోజు కథ ఆపుకుందామండి. అంటే ఇది సంక్షేప రామాయణం. రామాయణం పూర్తి పాఠం చెప్పేస్తున్నానని భావించబోకండి. వాల్మీకి మహర్షికి నారద మహర్షి బోధించిన సంక్షేప రామాయణం అన్నమాట. పూర్తి రామాయణాన్ని చదవలేని వాళ్ళు
బాలకాండలో మొదటి భాగాలు మొదటే ఉన్నటువంటి సంక్షేప రామాయణాన్ని అంటే రామాయణ కథని క్లుప్తంగా అన్నమాట. సంక్షేప రామాయణం అంటే అది. దాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చండి. ఇలా బొట్టిగా కథగా కూడా చదువుకోవచ్చు. రామాయణ కథ బ్రీఫ్గా. ఇక ముందుకు వెళ్ళిన కొందికి వాల్మీకి ఎలా దీన్ని రచించారు అనే వివరంలోకి వెళ్తాం. నమస్కారం.